టు డిఎన్బి న్యూస్. నేటి బంగారు ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర 1,50,000 పైగా పడిపోవడంతో సామాన్యులకు ఊరట లభించింది. ఇదే అంశంపై పూర్తి వివరాలు అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రత్యూష అందిస్తారు. ప్రత్యూష గారు చెప్పండి. థ్యాంక్ యూ జ్యోతి. బంగారం కొనాలనుకునే వారికి ఇది కాస్త ఊరట కలిగించే వార్త అనే చెప్పాలి. నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన పసిడి ధరలు నేడు స్వల్పంగా దిగి వచ్చాయి. అటు వెండి ధరలు కూడా భారీగా పతనం కావడంతో సామాన్యులకు కాస్త ఊరట లభించినట్లే అయింది. దేశీయంగా అంతర్జాతీయంగా నేనుకున్న ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఈ ధరల మార్పులపై చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా చుక్కలు తాకిన బంగారం ధరలు మే 2వ తేదీన స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా దేశీయ మార్కెట్ లో పసిడి ధరలు తగ్గడం వినియోగదారులకు కలిసొచ్చే అంశంగా మారింది. రిటర్నర్స్ సమాచారం ప్రకారం హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాల్లో 24 క్యారెట్స్ బంగారం రేటు ధర నేడు 1,50,370 వద్ద కొనసాగుతుంది. అలాగే నగల తయారీకి వాడే 22 క్యారెట్స్ గోల్డ్ ధర 1,37,840కి చేరింది. నిన్నటితో పోలిస్తే ఈ తగ్గుదల స్వల్పంగా ఉన్నప్పటికీ వరుస పెరుగుదలకు బ్రేక్ పడటం విశేషం. వెండి ధరల్లో మనం చూసినట్లయితే పతనం ఈసారి బంగారం కంటే వెండి ధరల్లోనే భారీ మార్పులు కనిపిస్తుంది. గత జనవరిలో కిలో వెండి ధర గరిష్టంగా 4,25,000 పలకగా ప్రస్తుతం అది 2,65,000 పడిపోయింది. అంటే దాదాపు 1,55,000 మేర ధర తగ్గింది. ఆల్ టైమ్ హై నుండి వెండి స్థాయిలో పడిపోవడం పెట్టుబడిదారులకు విస్మయానికి గురి చేస్తోంది. హైదరాబాద్, విజయవాడలో ప్రస్తుతం కిలో వెండి ధర 2,64,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఇది కాస్త తక్కువగా ఉన్న 2,55,100 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రధాన నగరాల్లో ధరల వ్యత్యాసం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,50,420గా ఉండగా చెన్నైలో మాత్రం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ తులం బంగారము 1,51,850 వద్ద ట్రేడ్ అవుతుంది. బెంగళూరు మరియు ముంబై నగరాల్లో మాత్రం హైదరాబాద్ తరహాలోని ధరలు సాగుతున్నాయి. స్థానిక పన్నులు మరియు ఇతర సుంకాల కారణంగా ఒక్కో నగరంలో ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా వెండి ధరలు మాత్రం భారీగానే తగ్గాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాన్ని మనం చూసినట్లయితే దేశీయంగా ధరలు తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం, వెండి ధరలు పుంజుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ ఔన్స్ బంగారం ధర $4,552 వద్ద ఉండగా వెండి ధర $74.18 వద్ద ట్రేడ్ అవుతోంది. సాధారణంగా అంతర్జాతీయంగా ధరలు పెరిగితే దేశీయంగా కూడా పెరుగుతాయి. కానీ ప్రస్తుతం MCX మార్కెట్ గోల్డ్ ఫ్యూచర్ 1,51,225 వద్ద స్థిరంగా కొనసాగటం గమనార్హం. రాబోయే రోజుల్లో రూపాయి విలువ, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్ యూ ప్రత్యూష గారు. ధరలకు రెక్కలు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు ఫలితం హోటళ్లు, హాస్టళ్లు, టిఫిన్ సెంటర్లకు దెబ్బ. రాష్ట్రంపై రోజుకు 2.28 కోట్ల భారం. కమర్షియల్ గ్యాస్ పెరుగుదలపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి పవన్ అందిస్తారు. థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడం జరిగింది. హోటల్స్, హాస్టల్స్, పీజీలు, చిన్న టిఫిన్ సెంటర్లు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధర మే 1, 2024 నుంచి దాదాపు $993 పెరిగి ఢిల్లీలో 3,071కి పైగా చేరుకుంది. కొన్ని నగరాల్లో 3,200 దాటే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ధరల పెరుగుదలతో చిన్న హోటల్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకి 5 నుంచి 10 సిలిండర్లు వినియోగించే హోటల్లో ఇది పెద్ద భారమయ్యే అవకాశం ఉంది.
నిజంగా ఇడ్లీ, దోశ, పొంగల్, పూరి వంటి సాధారణ అల్పాహారం ధరలు 10% నుంచి 40% వరకు పెరిగే అవకాశం ఉంది. హోటల్ అసోసియేషన్స్ చెప్తున్నారు, చెన్నైలో పొంగల్ ప్లేట్ 80 నుంచి 115 రూపాయలకి, దోశ 150 నుంచి 210గా పెంచవచ్చు అని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. హాస్టల్స్ పీజీ నిర్వాహకుల పరిస్థితి కూడా అంతే క్లియర్ గా మారింది. చాలా చోట్ల బ్లాక్ మార్కెట్ లో సిలిండర్లు కొనుక్కుంటున్నారు. హాస్టల్స్ పీజీ నిర్వాహకుల పరిస్థితి కూడా అంతే క్లియర్ గా మారింది. చాలా చోట్ల సరఫరా కొరత కారణంగా బ్లాక్ మార్కెట్ లో ఒక్కొక్క సిలిండర్ ధర 6,000 నుంచి 10,000 వరకు పెరుగుతుంది. దీనివల్ల విద్యార్థుల మెస్ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. కొన్ని హోటల్స్ అయితే ఇప్పటికే వంట సమయాలను తగ్గించుకొని, మరి కొంతమంది అయితే ఎలక్ట్రికల్ స్టవ్స్ కట్టెలపై వైపు మొగ్గు చూపుతున్నారు. అధిక విద్యుత్ ఛార్జీలు కూడా మరో సమస్యగా మారాయి. ఇక వినియోగదారులపై కూడా ప్రభావం నేరుగా పడుతుంది. బయట భోజనం ఖరీదుతో చిన్న వ్యాపారులు, రోడ్డు పక్కన టిఫిన్ అమ్మేవారు, కార్మిక వర్గాలు అందరూ బాగా అనుభవిస్తున్నారు. థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్ యూ పవన్ గారు. జగనన్న కాలనీలో 128 కోట్ల కుంభకోణం విచారణకు సిద్ధమైన ప్రభుత్వం, ఎమ్మెల్యే పార్థసారథి. ఈ అంశంపై మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి గౌస్ అందిస్తారు. గౌస్ గారు చెప్పండి. గత ప్రభుత్వ హయాంలో పట్టణపురి పొలిమేరలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ పేరుతో 128 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టిందని ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గురువారం ఆయన జగనన్న కాలనీ అసంతృప్తిగా మిగిలిపోయిన నాసిరకంగా నిర్మించిన గృహాలను పరిశీలించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ కుంభకోణాన్ని వేగి తీసే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు మరియు సంబంధిత మంత్రులకు పలుమార్లు వివరించినట్లు పేర్కొన్నారు. పేదల గృహ నిర్మాణం కోసం రైతుల నుంచి 178 ఎకరాల భూమి కొనుగోలు ప్రభుత్వం 24 కోట్ల కేటాయించగా రైతులకు కేవలం 8 కోట్లు మాత్రమే అందజేసి మిగతా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. అలాగే 5,000 గృహాలు నిర్మించాల్సి ఉండగా తక్కువ నాణ్యతతో సగం పనులు మాత్రమే పూర్తి చేసి 4,000 గృహాలు పూర్తయ్యాయని ప్రకటించడం అనుమానాస్పదని ఎమ్మెల్యే పార్థసారథి విమర్శించారు. తలుపులు, ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్, ఎలక్ట్రికల్ పనులు పూర్తిగా తాగకుండానే ఇళ్లను పూర్తి చేసినట్లు చూపించడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు ఎమ్మెల్యే పార్థసారథి. గృహ లబ్ధిదారులైన మహిళలు, డ్వాక్రా సంఘాల ద్వారా 30,000 నుండి 60,000 వరకు అప్పులు చేసి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి మంజూరు చేసిన 1,80,000 నగదును కూడా కాంట్రాక్టర్లకు స్వాధీనం చేసినట్లు ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. జగనన్న కాలనీ లబ్ధిదారులైన సుమారు 5,000 మంది ప్రస్తుతం ఇల్లు స్థలాలపై అనిశ్చితితో ఉన్నారని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కుంభకోణంపై పూర్తి స్థాయి విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని, ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన అంశాలు ట్రైలర్ మాత్రమేనని, పూర్తి నిజాలు బయటకు రావాల్సి ఉందని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్ యూ గౌస్ గారు. కాసేపట్లో మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్.